ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా వైరింగ్ ఏ విధంగా లాగాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో మెయిన్ సప్లై నుంచి వెళ్ళి ఈ విధంగా బోర్డ్స్కి మెయిన్ సప్లై అంటే ఫేజ్ కానీ న్యూట్రల్ ఏ విధంగా ఈ బోర్డ్స్కి లాగాలనేది మనము ఈరోజు వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు వైర్స్ లాగాక మనము పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇది హోల్డర్ పాయింట్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యూబ్ లైట్ సీలింగ్ పాయింట్, ఇక్కడ వచ్చేసి పైన మళ్ళీ సీలింగ్ ఫ్యాన్ యొక్క పాయింట్. ఈ విధంగా మనకు వచ్చేసి ప్రతి బోర్డు మీద రూమ్కి ఈ విధంగా కామన్గా ఉంటాయి కదా. సో వాటి యొక్క పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాన్, ట్యూబ్ లైట్, హోల్డర్వి, వాటికి సంబంధించిన వైర్లు మనం బోర్డుకి ఏ విధంగా లాగాలి అనేది ఒక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ మీద కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వైర్స్ అనేవి పూర్తిగా తీసేసి కొత్త వైరింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. వైర్స్ని కూడా నేను 2 టైప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్లారిటీగా అర్థం కావడానికి ముందుగా మనకు మెయిన్స్ నుంచి వెళ్ళి 2 రూమ్లకు ఏవైతే మెయిన్ సప్లైస్ ఉంటాయో ముందు అవి లాగుదాం, ఫస్ట్ స్టెప్. రెండోది సీలింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏవైతే లైట్ కావచ్చు, ట్యూబ్ లైట్, సీలింగ్ ఫ్యాన్. సో వాటి యొక్క సీలింగ్ రోజు నుంచి వెళ్ళి మెయిన్ సప్లై బోర్డు ఏదైతే ఇక్కడ నా వెనక చూస్తున్నారో ఈ మెయిన్ సప్లై బోర్డు దగ్గరికి మనము ప్రతి ఒక్క వైర్ అనేది లాక్కోవాలి, వాటికి సంబంధించినవి. ఇవి 2 టైప్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ముందుగా మెయిన్ సప్లై వైర్స్ ఏ విధంగా లాగామనేది చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఈ బోర్డ్స్ యొక్క మెయిన్ సప్లై వైర్స్ అయితే లాక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకోసమే మళ్ళీ ఇక్కడ సడన్గా ఆపేశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు మెయిన్ సప్లై బోర్డ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు 2 MCBలు 16 amps, ఒకటి ఈ రూమ్కి, రెండోది కిచెన్కి 2 సప్లై వైర్స్ అనేది 2 మెయిన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 2 రెడ్ వైర్స్ ఉన్నాయి, 2 బ్లూ వైర్స్ ఉన్నాయి. సో రెడ్ వచ్చేసి ఫేస్, బ్లూ వచ్చేసి న్యూట్రల్ అన్నట్టు ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో ఒక మెయిన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ హోల్ నుంచి వెళ్ళి ఈ విధంగా మనకు ఈ హోల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు పైకి సప్లై అనేది వెళ్ళడం జరిగింది. ఈ విధంగా పైన సీలింగ్ ఫ్యాన్ యొక్క సీలింగ్ రోజుకి వచ్చి మనకు ఒక సప్లై అనేది మెయిన్ సప్లై ఈ విధంగా మెయిన్ బోర్డుకి అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో మళ్ళీ సీలింగ్ దగ్గరికి వెళ్ళిపోయామంటే మనము ఇదే విధంగా కంటిన్యూగా మనకు ఇక్కడ ఉన్న హోల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి ఈ విధంగా ఇంకొక సప్లై అనేది నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఈ హోల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు సప్లై అనేది ఈ సెకండ్ రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధంగా మళ్ళీ పైకి ఈ హోల్ నుంచి వెళ్ళి పైన సీలింగ్ ఫ్యాన్ యొక్క హోల్కి వెళ్ళిపోయింది అక్కడికి. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ విధంగా కిందికి అనేది సప్లై అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక సప్లై అనేది వచ్చేసింది ఇక్కడ కూడా. సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో 4 వైర్స్, అందులో ఒక మెయిన్ సప్లై వచ్చేసి ఇక్కడ వచ్చింది, రెండో సప్లై వచ్చేసి ఈ రూమ్కి. సో ముందుగా మనం ఒక రూమ్కి ఒక మెయిన్ సప్లై తీసుకున్నాము, నెక్స్ట్ రూమ్ యొక్క మెయిన్ సప్లై ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మెయిన్ సప్లైస్ కూడా ఈ హోల్ నుంచి వెళ్ళి ఈ విధంగా మెయిన్ సప్లై బోర్డ్కి అంటే ఐసోలేటర్ను మెయిన్స్ ఫిట్ చేసే దగ్గరికి ఈ వైర్స్ కూడా ఇవి లాక్కుందాం ఫ్రెండ్స్. మనం ఈ 2 రూమ్స్ యొక్క మెయిన్స్ అయితే మనం ఇక్కడ దాకా లాగాం కదా, ఏదైతే నేను కెమెరా ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్ అది చూసుకోలేదు కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ యొక్క మెయిన్స్ని మనము మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదైతే హోల్ ఉందో జంక్షన్ బాక్స్, ఆ జంక్షన్ బాక్స్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మెయిన్ సప్లైస్కి అయితే ఈ వైర్స్ లాక్కుంటాం ఫ్రెండ్స్. సో ఇది కూడా మనము ఇటు నుంచి స్ప్రింగ్ చేసినట్టయితే వైరింగ్ అనేది లాక్కోవచ్చు. సో ఇందులో మీకు ఇక్కడ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ బోర్డ్లో వచ్చేసి మనము 1/2 HP మోటార్ కోసం 16 amp సాకెట్ ఒకటి ఫిట్ చేస్తున్నామని. సో కాబట్టి దీనికి కూడా ఈ రూమ్కి సంబంధించిన MCB ఏదైతే 16 amps ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఇందులో ఒక సప్లై వచ్చేసి ఈ రూమ్కి సంబంధించింది ఉంటుంది కదా, ఈ సప్లైకి నేను ఇంకొక 320 వైర్ ఫేస్ న్యూట్రల్ ఈ బోర్డ్కి మెయిన్ సప్లై లాగుదాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ 3 ఒకసారి లాగుతాము. సో మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇంకొక అడిషనల్ వైర్ అయితే తీసుకుంటున్నాను వీటికి. ఈ అడిషనల్ వైర్ నేను ఇక్కడ నుంచి లాక్కుంటాను, ఈ బోర్డ్ నుంచి ఇక్కడ ఏదైతే మెయిన్స్కి ఇది కూడా రన్ అవుతుంది. సో ఇప్పుడు
స్ప్రింగ్తో నేను వైరింగ్ అనేది లాగుతా ఫ్రెండ్స్. చూడండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ బోర్డు కూడా మెయిన్ సప్లైస్ లాగుతానని. సో ఇది కూడా ఇప్పుడు జాయిన్ చేసేసి లాగుతా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైర్స్ ఇక్కడ మనకు ఈ బోర్డుకి సంబంధించిన మెయిన్స్ కాబట్టి ఈ విధంగా మెజర్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్స్ కట్ చేసేసుకోండి. సో ఎక్స్ట్రా వైర్ కట్ చేసుకున్నాక ఇవి కూడా ఈ బోర్డ్కి సప్లై లాక్కోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సప్లై అనేది లాగేసుకోండి. మనకు వైర్స్ ఈ బోర్డ్కి సప్లై అనేది వచ్చేసింది. ఈ రూమ్ దగ్గర వచ్చేసి అయితే మనకు 3 బోర్డులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఇక్కడ వచ్చింది, రెండోది మెయిన్ బోర్డు, మూడోది మనకు బయట కంట్రోలింగ్ కోసం ఇక్కడ ఒక బోర్డు ఉంది ఫ్రెండ్స్. బాత్రూమ్ స్విచెస్ ఉన్న బయటి కనెక్షన్స్కి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి బ్లూ రెడ్ వైర్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి మెయిన్స్ అని అర్థం ఫ్రెండ్స్. సో ఈ ఇల్లు మొత్తంలో మనము ఎక్కడైనా బోర్డులో మనకు బ్లూ రెడ్ కనపడినట్టయితే వచ్చేసి మెయిన్స్ అని అర్థం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా ఈ రూమ్లో మెయిన్ బోర్డుకి వచ్చేసరికి చూస్తే కూడా మనకు బ్లూ రెడ్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకు ఈ బోర్డ్కి మెయిన్స్ అని అర్థం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కూడా మెయిన్సే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మీకు ఇందాక చూపెట్టా కదా బాత్రూంలో లైట్ బయట పక్క లైట్స్ కోసం ఒక బోర్డు అనేది, అదేవిధంగా ఆ బోర్డుకి మెయిన్స్ అనేవి ఇక్కడ నుంచి లాగాం ఫ్రెండ్స్. సో ఈ వైర్స్ వచ్చేసి రెడ్కి బ్లాక్ అనేది కలిపినట్టయితే మనకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఇది వచ్చేసి మెయిన్స్ అన్నట్టు, యాక్చువల్ మెయిన్స్ ఇవి. ఈ మెయిన్స్లో మధ్యలో ఈ విధంగా మనము పైన లేయర్ అనేది కట్ చేసి ఇవి ఇక్కడ జాయింట్ వేసినట్టయితే ఇవి బోర్డుకి అనేది వస్తాయి. ఇక్కడ నుంచి మనకు ఈ బోర్డుకు కూడా మనకు సప్లై అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డులో మనం సేమ్ ఇవి కూడా మెయిన్స్ కాబట్టి ఈ మధ్యలో కట్ చేసి ఇంకొక రెడ్ను ఇంకొక బ్లూ వైర్ వేసుకుంటే ఈ బోర్డుకి మనకు మెయిన్స్ అనేవి రన్ అవుతాయి. ఈ మధ్యలో కట్ చేసి జాయింట్ వేసుకోవాలి, టీ జాయింట్. ఫ్రెండ్స్ చూశారు కదా టీ జాయింట్ ఏ విధంగా చేసామనేది. సో మనకు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి వైర్ జాయింట్స్ వేయాలనేది నేను ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మొత్తానికైతే మనం ఇక్కడ సప్లైస్లో ఇంకొక బోర్డ్కి మనం మెయిన్స్ అనేది లాగాం ఫ్రెండ్స్ టీ జాయింట్ వేసి. అదేవిధంగా ఇక్కడ ఒక బోర్డులో కూడా మనము టీ జాయింట్ అనేది వేయడం జరిగింది. సో ఈ విధంగా జాయింట్స్ అనేది వేసుకొని మెయిన్స్ అనేది కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు వచ్చేసి పూర్తిగా 3 మెయిన్స్ అనేవి వచ్చాయి ఇక్కడికి. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి 3 న్యూట్రల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫేస్లు ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఇక్కడ ఒక మెయిన్స్ అనేది మనం లాగాం కదా ఫ్రంట్ రూము, అదేవిధంగా ఇది. సో ఈ రెండు మెయిన్స్కి సంబంధించిన ఇక్కడ మెయిన్ దగ్గర 2 వైర్లు ఉన్నాయి కదా, ఇక్కడ చూసినట్టయితే ఈ 2 సప్లై మెయిన్స్ వచ్చేసి నాకు ఈ రూమ్వే, కాబట్టి ఈ 2 ఒక ఎంసీబీ మీద రన్ అవుతాయి. ఈ ఫేస్ను ఈ న్యూట్రల్ వచ్చేసి కిచెన్వి, ఇదొక ఎంసీబీ మీద రన్ అవుతుంది. సో దీనికి సపరేట్గా ప్లాస్టర్ వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ముందే చెప్పిన విధంగా మెయిన్స్ అనేది అయితే లాగేసాం కదా, ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో. సో ఇప్పుడు మనం వచ్చేసి ట్యూబ్లైట్ పాయింట్, హోల్డర్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ పాయింట్ ఒకటి. సో ఈ 3 పాయింట్స్ మనం ఇప్పుడు మెయిన్ సప్లై బోర్డు ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, ఈ మెయిన్ సప్లై బోర్డుకి మనము ఫేస్ న్యూట్రల్ 2 తెచ్చుకోవాలి ఫస్ట్. ఇవి మెయిన్స్ కాదు కాబట్టి ప్రతి రూమ్లో ఇవి కామన్గా ఉంటాయి కదా, కాబట్టి ముందు రూమ్లోనే హోల్డర్ అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ యొక్క పాయింట్, ట్యూబ్లైట్ యొక్క పాయింట్ అనేది మనం లాగి చూద్దాము. సో ఇప్పుడు దాని యొక్క వైరింగ్ కూడా మీకు చేసి చూపెడతాను ఫ్రెండ్స్. మీకు చెప్పిన విధంగా ట్యూబ్లైట్ పాయింట్, సీలింగ్ ఫ్యాన్ పాయింట్, బల్బ్ హోల్డర్ పాయింట్ అనేది లాక్కోవాలి ఫ్రెండ్స్ ఈ ముందు రూమ్లో. సో ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చి ట్యూబ్లైట్ పాయింట్, ఈ విధంగా మెయిన్ సప్లై బోర్డ్కి ఫేస్ న్యూట్రల్ అనేది లాక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్లో మనము బల్బ్ యొక్క హోల్డర్కి సంబంధించిన వైర్స్ కూడా ఫేస్ న్యూట్రల్ ఈ విధంగా ఈ బోర్డ్కి లాక్కోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ పైన చూసినట్టయితే పైన మనకు వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్. సో సీలింగ్ ఫ్యాన్ పాయింట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ కూడా ఈ విధంగా హోల్కి, మళ్ళీ ఈ హోల్ నుంచి వెళ్ళి మెయిన్ సప్లై బోర్డ్కి మనం లాక్కోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ దాకైతే మనకు స్ప్రింగ్ అనేది వచ్చింది, ఏదైతే ఇక్కడ హోల్డర్ నుంచి లాగడం జరిగింది. కాబట్టి ఇంకొక ఎండ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక ఎండ్ అయితే మన స్ప్రింగ్ లాగినప్పుడు దాని లాస్ట్ ఎండ్ ఉంటుంది కదా, దానికి ఏదైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు హోల్డర్ అనేది లాగుతున్నాం కదా, ఆ హోల్డర్కి సంబంధించిన వైరు, అదేవిధంగా పైనుంచి వచ్చిన సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన ఫేస్ వైరు, ఇక్కడ ఏదైతే ట్యూబ్లైట్కి సంబంధించిన ఫేస్ వైరు ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకొని ఒకటేసారి అన్ని 3 ఫేస్ వైర్స్ అనేది మనం లాక్కోవాలి ఫ్రెండ్స్. న్యూట్రల్ వచ్చేసి మనకు దగ్గరలో అంటే ఇక్కడ ఒకటి బల్బు దగ్గర కింద బోర్డు అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇందాక మనం సప్లై లాక్కున్నాం, అక్కడ నుంచి న్యూట్రల్ అనేది లాక్కోవచ్చు. ఫేస్ ఇక్కడ నుంచి ఇద్దాము, మనకి ఈ విధంగా వైర్ అనేది కూడా తక్కువ పడుతుంది న్యూట్రల్ అక్కడి నుంచి అక్కడికి లాక్కున్నామంటే. ముఖ్యంగా మనము వర్క్ ఒకటి నేర్చుకోవడం కాదు ఫ్రెండ్స్, మెటీరియల్ కూడా ఏ విధంగా సేవ్ చేయాలనేది కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బల్బ్ హోల్డర్కి సంబంధించిన న్యూట్రల్ ఈ బోర్డు నుంచి మనం లాక్కుందాము. ఫేస్ ఒకటి ఇప్పుడు లాగబోతున్నాము, అది కూడా చూడండి. సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు వైర్ లాగేటప్పుడు స్ప్రింగ్కి వైర్ జాయిన్ చేస్తారు కదా, సో ఈ విధంగా ఎప్పుడు జాయిన్ చేయొద్దు. ఈ విధంగా 2 వైర్లకి ఈ విధంగా స్ట్రైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టేసి ప్లాస్టర్ అనేది చుట్టుకోవాలి మనము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే వైర్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ వైర్ అనేది స్ప్రింగ్ కొసకు వచ్చినప్పుడు మనం ప్లాస్టర్ అనేది ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. ఈ కొస దాకా వైర్ అనేది బయటికి రాకుండా, ఎందుకంటే దాన్ని పైప్ తట్టినట్లయితే మనకు ఖాళీ స్ప్రింగ్ అనేది వస్తుంది, వైర్ అక్కడే ఆగిపోతుంది, మధ్యలో ఎక్కడైతే వచ్చిపోతుందో అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి ఈ ఎండ్ దగ్గర మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ కోసం. ఫ్రెండ్స్ ఏదైతే ఇక్కడ చూసారో రెడ్ వైర్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఇంకొక రెడ్ వైర్ అనేది జాయిన్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఎట్ ఏ టైం అంటే మళ్ళీ స్ప్రింగ్ పెట్టకుండా మనకు సీలింగ్ ఫ్యాన్ యొక్క ఫేస్ కూడా ఇక్కడ నుంచి రన్నింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా హోల్ నుంచి వెళ్ళి బోర్డ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వైర్ అనేది జాయిన్ చేసుకుంటాను. సో ఇది కూడా స్ట్రైట్గా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
విధంగా వైరింగ్ అనేది మనకి బయటకు వచ్చేసింది. రెండు ఫేస్ ఈ న్యూట్రల్ అంటే బ్లూ వచ్చేసి మళ్ళీ రెడ్కి జాయిన్ చేసి లాగుతా ఫ్రెండ్స్. ఒకటే పిన్ తెచ్చాం కాబట్టి డబుల్గా లాగలేము. సో ఇప్పుడు ట్యూబ్లైట్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి సపరేట్గా వైర్ వేసి లాగుతా ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక వైర్ ఉంది కదా, ఈ వైర్ జస్ట్ నేను సపోర్ట్ కోసం లాక్కున్నాను. ఇప్పుడు దీనికి రెడ్ కలర్ ఫేస్, బ్లాక్ న్యూట్రల్ పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి ఈ బోర్డులోకి లాగుతున్నాము. సీలింగ్ ఫ్యాన్ యొక్క ఫేస్ న్యూట్రల్. సో ఇప్పుడు ఈ వైర్ కి జాయిన్ చేస్తే మనకు బ్లాక్ న్యూట్రల్ అనేది బోర్డుకి వస్తుంది ఫ్రెండ్స్. సీలింగ్ ఫ్యాన్ యొక్క ఫేస్ న్యూట్రల్. సో ఇప్పుడు ఇది లాగి చూద్దాం. ఫ్రెండ్స్ హోల్డర్ యొక్క ఫేస్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ యొక్క ఫేస్ న్యూట్రల్ అనేది కూడా మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్యూబ్లైట్ పాయింట్ లాగుదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ముందు రూమ్లో మెయిన్ సప్లై బోర్డ్ దగ్గర అయితే మనం వచ్చేసి ట్యూబ్లైట్ పాయింట్ ఒకటి, రెండోది సీలింగ్ ఫ్యాన్ పాయింట్, మూడోది హోల్డర్ పాయింట్ అనేది అయితే ఇక్కడ మెయిన్ సప్లై బోర్డులోకి ఈ విధంగా ఫేస్ న్యూట్రల్ అనేది లాక్కోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో పూర్తిగా అయితే ఈ ముందు రూమ్లో కనెక్షన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్, ఏవైతే లోపలికి సంబంధించినంత వరకు. కాబట్టి మనం ఇప్పుడు సెకండ్ రూమ్లో ఉన్న ట్యూబ్లైట్ పాయింట్, సీలింగ్ ఫ్యాన్, అదేవిధంగా హోల్డర్ కనెక్షన్స్ అనేది సేమ్ ఏ విధంగా అయితే మనం లాగామో అదే విధంగా సెకండ్ రూమ్లో ఉన్న మెయిన్ బోర్డ్ అక్కడ కూడా ఇదే విధంగా ఈ మూడింటివి ఫేస్ న్యూట్రల్ అనేది మొత్తం మనకు 3 పాయింట్లు అనేది రావాలి. సో అవి కూడా లాగి చూద్దాం మనం. ఇప్పుడు మనము హోల్డర్ పాయింట్, అదేవిధంగా ట్యూబ్లైట్ పాయింట్, సీలింగ్ ఫ్యాన్ పాయింట్ అనేది మెయిన్స్ ఈ బోర్డ్కి రన్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బోర్డులో బల్బ్ హోల్డర్కి ఫేస్ అనేది లాగాను, స్విచ్ బోర్డ్కి. అదేవిధంగా ఇక్కడ ట్యూబ్లైట్ సెట్ దగ్గర కూడా ఫేస్ అనేది లాగాను. కానీ మీరు పైన చూసినట్టయితే సీలింగ్ ఫ్యాన్ దగ్గర 2 వైర్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఫేస్ న్యూట్రల్ 2 లాగాను. దానికి కేవలం ట్యూబ్లైట్ పాయింట్ ఒకటి, అదేవిధంగా హోల్డర్కి న్యూట్రల్ లాగినట్టయితే పూర్తిగా బల్బ్, అదేవిధంగా ట్యూబ్లైట్, సీలింగ్ ఫ్యాన్ వాటి మూడిటి యొక్క ఫేస్ న్యూట్రల్ 2 బోర్డ్స్కి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం న్యూట్రల్ అనేది కూడా లాగి చూద్దాము. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ట్యూబ్లైట్ పాయింట్, అదేవిధంగా హోల్డర్ పాయింట్, సీలింగ్ ఫ్యాన్ పాయింట్ యొక్క ఫేస్ న్యూట్రల్ అనేది మనం ఇక్కడికి లాక్కోవడం జరిగింది. ఏదైతే మీరు ముందు రూమ్లో చూసిన విధంగా ముందు రూమ్లో కనుక మనము ఇక్కడ హోల్డర్ పాయింట్ యొక్క న్యూట్రల్ అక్కడ కింద బోర్డుకి ఇచ్చినట్టే సేమ్ ఇక్కడ కూడా మనం న్యూట్రల్ మెయిన్ బోర్డు దాకా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ దాకానే ఇచ్చాము. న్యూట్రల్ వైర్ ఇక్కడి నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఫేస్ వైర్ ఏదైతే రెడ్ కలర్ ఉంటుందో అది ఆన్ ఆఫ్ కోసం మనం ఇక్కడికి మెయిన్ దాకా లాక్కోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వీడియోలో అయితే మనం పూర్తిగా వైరింగ్ అనేది ఏ విధంగా రన్ చేసాం అనేది ప్రతిదీ డీటెయిల్గా చూపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏవైతే మెయిన్ సప్లై వైర్స్ కావచ్చు, అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్, ట్యూబ్లైట్, హోల్డర్ యొక్క వైర్స్ కూడా మనం ఫేస్ న్యూట్రల్ అనేది మెయిన్ సప్లై బోర్డ్స్కి అనేది రన్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో అయితే ఇంతవరకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మీకు స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్స్, అదేవిధంగా వాటి యొక్క కనెక్షన్స్, మెయిన్స్ యొక్క ఎంసీబీ ఐసోలేటర్ కనెక్షన్స్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. చేయడం విషయం